నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ అండగా ఉంటామని హామీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సిఐతో పాటు తెనాలి 2 టౌన్ సిఐతో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళను కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ రోజు అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టను తీస్తూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది. కాళ్ళకు తగిన బొబ్బలు కాళ్ళ మీద కొడితే కాళ్ళకు తగిలిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్లి మళ్ళీ 27వ తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ ఐతానగర్ లింగారం సెంటర్లో అంటే ఇంకొక రోడ్డు సెంటర్లోకి మళ్ళీ 2వ రోడ్ సెంటర్లోకి మళ్ళీ తీసుకెళ్లి పట్ట పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు. రోడ్డు మీద మళ్ళీ రెండోసారి అతి కిరాతకంగా కొట్టారు. కొట్టడమే కాకుండా 3 రోజుల నుంచి వీళ్ళు స్టేషన్లోనే ఉంటారు, వీళ్ళ పోలీసులు అదుపులోనే ఉంటారు. 25వ తారీఖున తీసుకొచ్చారు, 26వ తారీఖున వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, 26వ తారీఖున రోడ్డు మీద కొట్టారు, రాత్రంతా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, 27వ తారీఖున మళ్ళీ ఇంకో రోడ్డు దగ్గరికి తీసుకొచ్చారు. అంటే 3 రోజులు వాళ్ళ అధీనంలోనే ఉన్నప్పుడు వీళ్ళు నడు రోడ్డు మీదకి తీసుకొచ్చి విక్టర్ జోబీలో అంటే జూనియర్ అడ్వకేట్ జోబీలో ఒక కత్తి వీళ్ళే పెట్టి ఇద్దరు విఆర్ఓలను అక్కడికి పిలిచి మారణాయుధం విక్టర్ జోబీలో ఉన్నట్టుగా పంచనామా రాసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, 3 రోజులు మీరు స్టేషన్లో పెట్టుకున్నారు, 25, 26 మీ దగ్గరే పెట్టుకున్న వ్యక్తిని 27వ తారీఖున రోడ్డు మీదకి మళ్ళీ 2వ సెంటర్లోకి తీసుకొని వచ్చి అక్కడ విక్టర్ జోబీలో కత్తి ఉంది అని చెప్పి విఆర్ఓలను అక్కడికి పిలిపించి విక్టర్ జోబీలో నుంచి కత్తి తీయించి విక్టర్ దగ్గర మారణాయుధం ఉందని పంచనామా రాయించారు. మరుసటి రోజు అంటే అక్కడ కూడా కొట్టడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ 28వ తారీఖున కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వీళ్ళు హాజరుపరచడానికి మునుపు వీళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి డాక్టర్ దగ్గర వీళ్ళు మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. నమస్తే తెలంగాణలో అంటే ఒక మహిళ ఈ మిస్ వరల్డ్లో పాల్గొన్నటువంటి ఒక మహిళకు చెంపుతో కాళ్ళు కడుతున్నాడు కనపడతా ఉంది. నేను దాచిపెట్టలేను. మొత్తంగా అక్కడికి 33 మంది వెళ్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళే గడుక్కున్నారు.
ఎవరు అడగలే. ఒక ఆమెకు చెంపిచ్చింది ఈమె, ఆ మహిళా సంఘంలో ఉంటే చిన్న ఎవరో మహిళ చెంపిస్తే ఆమెకేమో అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో, అంటే కొందరు తెలియదు కూడా, అంటే మన సంప్రదాయ సంస్థ తెలియదు. అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంబుతో కాళ్ళు కడిగింది. అంటే ఇది ఒక చిన్న ఒక సంఘటన. ఇదేదో మొత్తం టోటల్గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు, కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఈ అంశాలు చూపించి మరి గొప్పగా చదివినటువంటి ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి? ఒక ఐఏఎస్ ఆఫీసరు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు చెప్పిండా కేసీఆర్ కాళ్ళు కడగమని? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా? ఆమెకేమో తెలియక, ఈమెనేమో ఓ మహిళ అమాయకత్వం. గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము ఎన్నోసార్లు చూసాం. మేము వాళ్ళని ఓదారుస్తూ ఉంటే చాలా సందర్భాల్లో కొందరు వచ్చి బలవంతంగా కాలు మొక్కే కార్యక్రమం చేస్తారు. అంటే అది అమాయకత్వం కావచ్చు, తెలియంతనమో, పేదరికమో, వ్యవహారం కింద తెలియకనో. దీన్ని పట్టుకొని ఇది ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజలలో పలుచన చేయాలనే ప్రయత్నంలో బాగా చేసేది కాకుంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? అసలు మీరు మనుషులేనా? ఇదే తమిళనాడులో చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రగతి కోసం అన్ని పార్టీలు ఒకటే చేసే కార్యక్రమం చేస్తారు, సహకరిస్తారు. ఇంత గొప్పగా ఎన్నో రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఈ యొక్క ఈవెంట్ను నిర్వహించడం కోసం, ఎన్నో దేశాలు పోటీ పడ్డాయి. అటువంటిది మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకోసం? ఇది తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం, చేసే కార్యక్రమం. ఇలా ప్రపంచాన్ని ఇక్కడ రప్పించి అతి తక్కువ అసలు ఖర్చు లేకుండా చేసినప్పుడు మరి వీళ్ళు ఏ విధంగా విమర్శిస్తూ ఉన్నారు? నేను వీళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా, బీఆర్ఎస్ నాయకుల్ని, మాట్లాడిన వాళ్ళను. 2016-17 సంవత్సరంలో ఈ టూరిజం ప్రమోషన్ కోసం 27,80,00,000 ఖర్చు పెట్టింది. ఒక సంవత్సరము టూరిజం ప్రమోషన్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 27,80,00,000 టూరిజం ప్రమోషన్ కోసం ఇతర దేశాలకు పోయి కావచ్చు, టూరిజం దానికి సంబంధించి 2000. ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తా ఉన్నాయి. ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో. ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తా ఉన్నాడు. లేకపోతే రౌడీ షీటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అది ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా. ఆ రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏదో గంజాయి అమ్మటం నేరం కాదు, ఆడపిల్లను గొడవ చేయటం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది. వీళ్ళేదో ఒలింపిక్స్లో మెడల్ సాధించిన పోయినట్టు పొగుడుతున్నాడు వాళ్ళ గురించి. ఆయన చదువుకున్నాడు, వాళ్ళ అక్క ఇది చదివింది, వాళ్ళ చెల్లి చదివిందని. చదువుకోవచ్చు కానీ సంస్కారం కావాలి, చదువు కాదు. వాళ్ళు చేస్తున్న పనులేంది? వాళ్ళు ఇచ్చిన కేసుకే. బీఆర్ఎస్ పార్టీ మహిళా మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. పోయి ఎంజాయ్ చేసారు, 200 కోట్ల ఖర్చు పెట్టి. మరి అందాల పోటీలు 70 సంవత్సరాల కాలంలో ఎవ్వరు కూడా ఆ పోటీలు జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కరు కూడా బయటకు పోలే. కానీ ఇవాళ మన దగ్గర జరిగినటువంటి ఈ అందాల పోటీల నుంచి మధ్యలోనే ఒక మహిళ పోయింది. అంటే మధ్యలోనే పోయింది అని అంటే ఆమె ఈ స్థాయికి రావడానికి అంటే అందాల ఒక అందంగా ఉంటేనే ఈ పోటీలలో పాల్గొన్నారు. వాళ్ళకు చాలా నైపుణ్యత ఉంటుంది. వివిధ పోటీలలో వాళ్ళు గెలిచి ఈ స్థాయికి వచ్చినటువంటి మహిళలు వాళ్ళు. ఆ మహిళ మధ్యలోనే పోయిందంటే ఎందుకు పోయింది?
అంటే వీళ్ళు అనుసరించినటువంటి తీరు, వీళ్ళు ఆ మహిళలతోటి ప్రవర్తించినటువంటి తీరు, వాళ్ళ అవమానపరిచినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇక్కడ వాళ్ళను ఒక మనుషులుగా కాకుండా ఒక డ్యాన్సర్లుగానో, ఒక వేషాలలాగానో, అంటే ఒక డ్యాన్సులు చేసే మనుషులుగా చిత్రీకరించి చూసి ఒక బొమ్మల్లాగా ఆడిపియాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళడం, గంటలు నిలబెట్టడం, ఇవన్నీ చూసి ఆమె మధ్యలో వెళ్ళిపోయినటువంటి మహిళ ఆమె ఆవేదన అక్కడికి చెప్పుకుంటే, ఈ చామాల కిరణ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మతి ఉన్నదా? ఆయనకు అసలు మతి భ్రమించిందా? ఏం మనిషి అసలు? ఒకవైపేమో అందాల పోటీలను పెట్టి ఈ భారతదేశ మహిళలను, తెలంగాణ మహిళల్ని అవమానపరిచిర్రు. తెలంగాణ పరువు, భారతదేశ పరువు, భారతదేశ ప్రజల పరువు తీసిర్రు. అది పోయి దాని గురించి ఆలోచించకుండా ఎక్కడో మధ్యలో పోయినటువంటి మహిళ ఆమె పడ్డ బాధలు, ఆమె పడ్డ అవమానాలు అక్కడ చెప్తే బీఆర్ఎస్కు సంబంధం అంటాడు. అంటే ఈయనకు మతి ఉంది అంటే మేము ఆమె దగ్గరికి పోయి మేము మాట్లాడిస్తామా? సిగ్గుండి మాట్లాడుతుండా? సిగ్గు లేకనా? మతి ఉండా? మతి లేక మాట్లాడుతున్నాడా? ఎంత ఆశ్చర్యం అంటే, వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నదంటే, ఒక మహిళ ఆమె ఇక్కడ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చింది. ఎంతమంది పురుషులు ఉన్నారు చూడండి. ఆమె చెయ్యి ఎట్లా పట్టుకుంటారండి? ఆ చెయ్యి పట్టుకోవచ్చా? చెయ్యి పట్టుకొని ఆమె ఆ ముఖం కవలికలు చూడండి ఎట్లా ఉన్నాయో, వణుకుతున్నట్టు, భయపడుతున్నట్టు, ఫ్రీగా ఉన్నదా ఆమె? ఇది ఇక్కడ వాళ్ళ ప్రవర్తించినటువంటి తీరు. ఇంకొకటి, రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ తిప్పడం. రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ తిప్పి గంటలు వాళ్ళను నిలబెట్టి తమాషా చూడడం. ఇక్కడ మీరు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టి చేసిన నిర్వాకం, ఇది వాళ్ళ పరిస్థితి. ఇదే కాదు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. కూడా పాల్గొన్నాం, ఫైట్ చేశాం, అయినా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. అది వేరే అంశం. నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా, ఉద్యమం చేసినప్పుడు ముద్దగడ పద్మనాభం గారు ఒక పిలిపిచ్చారు, పళ్ళేలు కొట్టండి అని. గ్రామాల్లో సైతం కాపులు పళ్ళేలు కొడితే కేసులు పెట్టారు. తుని బహిరంగ సభకు పిలుపునిస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటే వారి మీద నోట్ చేసుకుని కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. కొన్ని వందల వేల కేసులు కాపుల మీద పెట్టారు. తర్వాత తునిలో బహిరంగ సభ జరిగింది. పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది. కాపుల్ని బీసీలో చేర్చాలని గర్జించింది. అక్కడ ఒక సంఘటన జరిగింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభ దగ్గరలోనే ఉన్న ట్రాక్ మీద కాలిపోయింది, దహనం అయింది. అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది. ముద్దగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది. ఆయన కాక 40 మంది మీద కేసు పెట్టింది. సరే, బాగానే ఉంది. ఆ తర్వాత వస్తా. ఆ తర్వాత ముద్దగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టారు. ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా, అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు కలవడానికి వీల్లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వేధిస్తున్నారు. ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా వెళ్ళలేదు, సెల్ కూడా మాట్లాడనివ్వలేదు, టీవీ కూడా చూడనివ్వలేదు. అలా నిర్బంధిస్తే కుమిలిపోయాడు. నేను అప్పుడు గుర్తు చేస్తున్నా, హోటల్ హయత్ హైదరాబాద్లో
ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయటం తప్పు అని దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు చనిపోయి ఉన్నారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, రామచంద్రయ్య గారు ఇవాళ టీడీపీలో ఉన్నాడు, రామచంద్రయ్య గారు, తోట చంద్రశేఖర్ గారు, కాపులకు సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు నాకైతే గుర్తు రావడం లేదు. కానీ మేమందరం కలిసి సమావేశమై బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారును మన దాసనారాయణ గారు ఒకే ఒక్క మాట చెప్పాడు, వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు. ఒకసారి చూసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని స్లోగా వదిలేశారు. ముద్రగడ పద్మనాభం గారు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టారు, కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎందుకు ఈ కక్ష నాకు అర్థం కాలే. సరే అయింది, తుల్లో దహనం జరిగింది, రైల్వే కోర్టు విచారణ చేసింది, సాక్షులను విచారించింది, నేరం రుజువు కాలేదు అని 40 మంది కేసు కొట్టేసింది. ఆ రోజునే ఈనాడులో కూడా కేసు కొట్టేసినప్పుడు కూడా చాలా వ్యంగ్యంగా చాలా కక్షగా ఐటెం వేశారు. ఆ రోజునే నేను చెప్పాను, ఎందుకు మీ కడుపు మంట రామోజీరావు గారు కేసు కొట్టేస్తే రుజువు కాకపోతే అని. ఇవాళ మళ్ళీ ఈ జీవో రిలీజ్ చేసి మళ్ళీ దీన్ని తోడి ఎవరి మీద కక్ష తీసుకోవాలని, ముద్రగడ పద్మనాభం గారి మీద కక్ష తీసుకోవాలన్నా? ముద్రగడ పద్మనాభం గారు ఒక్కడు కాదని మనం చేస్తున్నా. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇట్ ఈస్ అవర్ సైన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇబ్బంది పడతా ఉన్నారు, అధికారులు స్టాక్ లేదు, లేక డబ్బులు లేవు, కాబట్టి నిధులు టెండర్ వేసాము, ఇంకా టెండర్ ఓపెన్ కాలేదు, సప్లై కాలేదు. ఇట్లా 6-7 నెలల నుంచి ఈ రకంగానే మాట మారుస్తున్నారు తప్ప వీధి లైట్ల సరఫరా లేదు. ఆ విషయం కూడా ఈరోజు వెంగళరావు నగర్ కాలనీలో వాళ్ళు చెప్పడం జరిగింది. 70-80% ఇక్కడ వీధి లైట్లు వెలగడం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, కమిషనర్ గారిని, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కోరుతా ఉన్నాను, వెంటనే ఈ విషయం పైన దృష్టి కేంద్రీకరించి మౌలిక వసతులు ఏవైతున్నాయో వాటిని కల్పించేటువంటి ప్రయత్నించాలి. హైదరాబాద్ లాంటి నగరము, దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మనకు నగరానికి చెడు పేరు వస్తే ఇక్కడ పెట్టుబడులు తగ్గుతాయి, మరి టూరిజం తగ్గుతుంది. కాబట్టి ఆ వాతావరణం రాకుండా హైదరాబాద్ను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని గతంలో కూడా నేను చెప్పాను. ఎంతసేపు మనం హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ అనుకుంటున్నారు. హైటెక్ సిటీ ఒకటే హైదరాబాద్ కాదు. హైదరాబాద్ అంటే బస్తీలు, ఓల్డ్ సిటీ. హైదరాబాద్ అంటే అంబర్పేట, లేకపోతే ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, ఈ యొక్క అమీర్పేట, ఈ గౌలిగూడ, చార్మినార్, ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసినట్లయితేనే హైదరాబాద్ అభివృద్ధి చెందినట్టు లెక్క మనకు. కాబట్టి హైదరాబాద్ హైటెక్స్ చూపించి హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది అనుకుంటే అది పొరపాటు అనే విషయాన్ని నేను. ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలయ్య పాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిపాలనలో స్థిరమైన గవర్నెన్స్ ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నాము. ఆర్థిక పరిపాలన ఇచ్చే మంచి ప్రభుత్వం అది. ఖచ్చితంగా తప్పులుంటే సరిదిద్దుకుంటాము, కరెక్ట్ ఉంటే ఇది కాదు మీరు చెప్పిన తప్పు అని ఖచ్చితంగా గర్వంగా మీకు చెప్తాం. నిన్న మీరు ఒక బేసిక్గా 4 ట్వీట్లు వేశారు, చాలా ఉన్నాయి. దాంట్లో బేసిక్గా ఉంటే గవర్నమెంట్ యొక్క అప్పులు జిఎస్డిపి కంటే ఎక్కువైపోయినాయి ఇన్ పర్సెంటేజ్ టర్మ్స్ అని. మీకు ఎవరు ఇచ్చారో ఆ పాత సోమయాజుల కొడుకు ఇంకా ఉన్నారో, లాస్ట్ టైం ఏదో మీరు ఆయన స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అంటూ పెట్టుకో ఉన్నారు, ఆయనే మాట్లాడుతుంటారు, మీకు ఆపోజిట్ గా కూర్చొని కాగితాలు అందిస్తూ ఉంటారు. ఆయనే ఇచ్చారో తెలియదు. కానీ అదేవిధంగా జిఎస్డిపి పర్సెంటేజ్ రెవెన్యూ డెఫిసిట్ ప్రకారం ఎక్కువైంది. సో తీసుకున్న అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడలేదు. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ జిఎస్డిపిలో ఎక్కువైంది. సో ఈ 4 మీరు ఇచ్చిన మేజర్ అభియోగాలు అంటారు, ఏమంటారు చెప్పండి. ఓకే, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక్క విషయం మాట్లాడుకుందాం. స్టేట్ ఓన్ ఇన్కమ్ అంటే రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఇన్కమ్. రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఇన్కమ్ ప్రకారం చూస్తే 2024 జూన్లో మీరు మాకు అధికారం అప్పగించేసి వెళ్ళిపోయిన
టైం నుంచి మొన్న మార్చి పూర్తయిందాకా ఈ 10 నెలల్లో ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ మేలో మీరే అధికారంలో ఉన్నారు. ఆ 2 నెలలు కూడా వేసుకుంటే మేము దాదాపు మీకంటే 10,000 కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదించాం. 10,000 కోట్ల రూపాయలు మీకంటే ఎక్కువ సంపాదించాం. యూ కెన్ చెక్, మీరు ఇచ్చిన క్యాగ్ రిపోర్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. స్టేట్ ఓన్ ఇన్కమ్ లో ఏమేమి వస్తాయంటే బహుశా మీరు ఆయన రాయిచ్చుంటారు, మీరు పెద్ద చూసుంటారా అవన్నీ. ట్యాక్స్ రెవెన్యూలు ఏమొస్తుంటే జిఎస్టీలు వస్తాయి, స్టాంప్స్, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజు, స్టేట్ షేర్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్, ఇవన్నీ రాష్ట్ర సొంత ఆదాయంలో వస్తాయి. ఇది మీరున్న 23-24 మార్చి దాకా మీరున్న టైంకి 131,632 కోట్లు, 131,632 కోట్లు. ఈ 12 నెలల్లో మేము ఉన్నది యాక్చువల్ 10 నెలలే, మీరు 2 నెలలు కూడా ఇంకేం చేయలేం కదా, అక్కడ ఏమి ఇన్కమ్ లేకపోయినా చూసుకోవాల్సి వచ్చింది మాకు. 141,515 కోట్లు అంటే దాదాపు 10,000, దాదాపు కాదు కరెక్ట్ గా 10,000 కోట్ల రూపాయలు మీకంటే ఎక్కువ సంపాదించాం. ఏ బేసిస్ మీద మా ఆర్థిక నిర్వహణ బాగాలేదంటున్నారో మాకు అర్థమే కావట్లేదు. మీరు ఒక్కసారి మీరిచ్చిన క్యాగ్ రిపోర్ట్లు, ఒక్కసారి క్యాగ్ రిపోర్ట్ను చూసుకోండి దయచేసి. ఆ సోమయాజులు గారి కొడుకు ఇచ్చింది ఇష్టం వచ్చిన చదివేయకండి, దాన్ని బేస్ చేసుకొని రాయకండి. మీకేమైనా తెలిస్తే అర్థమైతే నిజంగా ఆర్థిక నిపుణులు ఎవరు ఉంటే వాళ్ళని సంప్రదించి రాయండి. మీకంటే గత సంవత్సరంతో పోలిస్తే మేము వచ్చిన 10 నెలల్లో మేము 10,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సంపాదించింది వాస్తవం. ఫ్రమ్ 1,31,000 చేంజ్ క్రోర్స్ టు వీ హ్యావ్ కమ్ టు 1,41,000 చేంజ్ క్రోర్స్. ఇది వాస్తవం. అప్పులు మీరు మీ యొక్క లాస్ట్ సంవత్సరంలో 61,789 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మేము అధికారంకి వచ్చిన 10 నెలలు, ఆ 2 నెలలు కూడా ఆర్థిక సంవత్సరంలోకి వస్తుంది కాబట్టి లాస్ట్ ఏప్రిల్ మే తప్పదు కాబట్టి మొత్తం అప్పు మేము చేసింది 81,615 కోట్లు. 81,000 అంటే మీకంటే 20,000 కోట్లు అప్పు చేశామని గర్వంగా చెప్పారు. మీరు ఏదో కనిపెట్టేటట్టు కొండందో ఏదో కనిపెట్టినట్టు చెప్పారు. మర్చిపోయింది ఏంటంటే మీరు ఏప్రిల్ మే నెల ఆఫ్ 2024 అంటే అధికారం చివరి 2 నెలల్లో మీరు 22,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. పోతూ మనం ఎట్టా అధికారం రాము కదా, ఎంత అయితే అంత చేసేస్తామని 2 నెలల్లో 22,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ 22,000 కోట్లు మా దాంట్లో నుంచి తీసేస్తే ఈసారి మీకంటే అప్పులు తక్కువ ఉన్నాయి. 81,000 క్రోర్స్ తీశారు అప్పుల్లో. మీరు పోతూ 2 నెలల్లో చేసిన 22,000 కోట్ల రూపాయలు అప్పులు తీసి బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకసారి ఓ నార్త్ పోతుంది, ఒకటి ఈస్ట్కి పోతుంది, వెస్ట్కి పోతుంది. ఒక ఎస్టీపీ ప్లాంట్ కట్టిరనుకో, ఎక్కడ ఏ మూలకైనా గ్రావిటీ ఆఫ్ వాటర్ అక్కడ పోతూ ఉంటుంది. ఆ వాటర్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఆ వాటర్తో చెట్లు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వాటర్తో పొల్యూషన్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వాటర్తో ఏదైతే ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారో మందులు యూటిలైజ్ చేయకుండా దీంతో మనం యూటిలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరు యూటిలైజేషన్ చేసుకొని యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే కనీసం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా వీళ్ళు ఉన్నారు. కనీసం ఈ 12 నగరాలు ఏదైతే ఎంపిక చేసిరో ఆదిలాబాద్, మన కార్పొరేషన్ కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్, ఈ 12 నగరాల్లో ఈ ప్రవేశపెట్టిన తర్వాత కూడా మొన్న మున్సిపల్ 66 అక్కడ అమౌంట్ కరెక్ట్ వర్కులు కంప్లీట్ కాలే. అదేవిధంగా రెండో పథకం కింద 12 మున్సిపల్ కార్పొరేషన్లు 66 ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసారు. 833 కోట్లు ఇచ్చిన తర్వాత ఫేజ్ 2 కింద కూడా 143 మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్లో 2,870 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అయినా కానీ ఇంతవరకు ఎక్కడ నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా, మీ భారత్ ఏదైతే చేస్తా ఉన్నారో ముందు ల్యాండ్ అలొకేషన్ చేయండి. ఏదైతే గవర్నమెంట్కి అవసరాలు ఉన్నాయో అవసరానికి బట్టి స్కూల్స్కైనా, కాలేజీలకైనా, హాస్పిటల్స్కైనా ముందు ఎస్టీపీ ప్లాంట్స్ దీనికైనా ఏది డంప్ యార్డ్లకైనా అవి చేస్తే ఏంటంటే రాబోయే రోజుల్లో ఎన్ని తరాలకైనా ఒక్కసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన తర్వాత మీ రోడ్స్ రిపేర్ చేయడానికి అవసరం ఉండదు, రోడ్స్ వేయడానికి అవసరం ఉండదు. దీనికి రోడ్స్కి అమౌంట్ వస్తూ ఉన్నది, దీనికి అమౌంట్ వస్తూ ఉన్నది.
మళ్ళీ రోడ్లు డిగ్గింగ్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు. ఈ విధంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మీరు చిత్తశుద్ధితోని ఇది అలొకేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు ఇచ్చినామంటే దేశం మొత్తం మీద 4 కోట్ల ఇండ్లు ఇవ్వడం జరిగింది. మొన్న ప్రధానమంత్రి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్, అండగా ఉంటామని హామీ. మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.